హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఆన్లైన్ టెక్. మనం ఈరోజు యూనియన్ బ్యాంక్ సేవింగ్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. మొదటగా గూగుల్లో యూనియన్ బ్యాంక్ సేవింగ్ అకౌంట్ అని కొట్టండి. ఫస్ట్ ఆప్షన్ వస్తుంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఓపెనింగ్ అని. దానిపై క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, మొబైల్ ఆధార్కి లింక్ ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, రీసెంట్ స్కాన్డ్ ఇమేజ్ ఉండాలి, ఫోటోగ్రాఫ్, అడ్రస్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు పెట్టుకోండి స్కాన్ చేసి. ఐడెంటిటీ ప్రూఫ్ కింద కూడా ఆధార్ కార్డు పెట్టుకోవచ్చు. సిగ్నేచర్ ఉండాలి 20 KB టు 50 KB. ఆధార్ కార్డ్ ఏమో 20 KB టు 100 KB ప్లస్ ఇమేజ్ ఏమో 20 KB టు 50 KB. మొబైల్ దగ్గర ఉండాలి, మొబైల్కు ఆధార్ లింక్ ఉన్న మొబైల్ దగ్గర ఉండాలి. ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ మీకు కావాల్సింది ఏ అకౌంట్ అని అడుగుతుంది. సేవింగ్ అకౌంట్ గురించి కాబట్టి మనం ఇప్పుడు సేవింగ్ అకౌంట్ కొడదాం. సేవింగ్ అకౌంట్ ఒకటి కింద ఆధార్ నెంబర్ అడుగుతుంది. అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఏంటంటే మీకు ఒకటి క్యాప్చా ఉంది అన్నట్టు, అంటే సెలెక్ట్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రమ్ ఇక్కడ అని. ఇక్కడ ఉన్న దాంట్లో పెద్ద నెంబర్ ఏదైనా అడుగుతుంది. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టండి. 99 కొట్టాక ఆధార్ ఓటీపీ సెండ్ అయింది. మొబైల్కి ఆధార్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేశాక వ్యాలిడ్ ఓటీపీపై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కింద డీటెయిల్స్ వచ్చాయి. పేరు ఆటోమేటిక్గా తీసుకుంది. మేలా ఫీమేలా ఉంటుంది. ఫాదర్ నేమ్ అడుగుతుంది, మదర్ నేమ్ అడుగుతుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా ఆధార్లో ఉన్నది తీసుకుంది. ఇక్కడ ఫాదర్ నేమ్ ఇవ్వండి, మదర్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇప్పుడు మీరు ఎంటర్ చేసే మొబైల్ నెంబరే అకౌంట్కి లింక్ అవుతుంది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేశాక నెక్స్ట్ పాన్ నెంబర్ అడుగుతుంది, పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టేట్ అడుగుతుంది, స్టేట్ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ మీ డిస్టిక్ అడుగుతుంది. డిస్టిక్ అయినాక ప్రిఫరెన్స్ బ్రాంచ్ అడుగుతుంది. ఆ డిస్టిక్లో ఉన్న బ్రాంచ్లన్నీ చూపెడుతుంది. అందులో మీ ఏరియా బ్రాంచ్ ఏదో చూసి అది ఓకే చేయండి. మీరు ఎక్కడ సేవింగ్ అకౌంట్ తీయాలనుకుంటారో ఆ బ్రాంచ్ ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్నాక ఈ కంటిన్యూపై క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ కాలం ఓపెన్ అవుతుంది. అడ్రస్ డీటెయిల్స్ వస్తుంది. అడ్రస్ డీటెయిల్స్లో ఆధార్లో ఉన్న డీటెయిల్స్ తీసుకుంటుంది. స్టేట్ ఉన్న సిటీ మాత్రం మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ మీరు ఎంటర్ చేసిన అడ్రస్ పర్మనెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ కూడా అదే అడ్రస్సా కాదని అడుగుతుంది. అదే అయితే ఎస్పై ఇవ్వండి, ఆటోమేటిక్ అన్నీ అవే తీసుకుంటుంది. ఆక్యుపేషన్ అడుగుతుంది, మీరు ఏం చేస్తారు ఏందనేది. నెక్స్ట్ రిలీజియన్ అడుగుతుంది, మీరు ఏ రిలీజియన్ ఆ రిలీజియన్ సెలెక్ట్ చేసుకోండి. క్యాస్ట్ అడుగుతుంది, మీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ యాన్యువల్ ఇన్కమ్ అడుగుతుంది, యాన్యువల్ ఇన్కమ్ ఎంతనో అది ఇవ్వండి. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అడుగుతుంది, మీకు ఎక్కడి నుంచి ఆదాయం వస్తుందని అడుగుతుంది, అది కూడా ఇవ్వండి. నెట్వర్త్ అడుగుతుంది, మీకు ప్లేస్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడో ఒకటి ఇవ్వండి. కంట్రీ ఆఫ్ బర్త్ అడుగుతుంది, పెళ్ళైందా కాలేదని అడుగుతుంది, అది ఇవ్వండి. నెక్స్ట్ భార్య పేరు అడుగుతుంది, లేడీస్ అయితే భర్త పేరు రాయాల్సి ఉంటుంది. కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ కాలం ఓపెన్ అవుతుంది. అది అయిపోయాక నామినీ రిక్వైర్డ్ అని స్టార్ మార్క్ ఉంది కాబట్టి నామినీ డీటెయిల్స్ నింపాలి పక్క. ఇక్కడ నామినీ నేమ్ ఇచ్చి నెక్స్ట్ నామినీ రిలేషన్ ఇవ్వండి. నెక్స్ట్ నామినీ అడ్రస్ మీ అడ్రస్ సేమ్ అని అడుగుతుంది. సేమ్ అడిగితే సేమ్ అని ఇవ్వండి, ఆటోమేటిక్గా అడ్రస్ తీసుకుంటుంది. నెక్స్ట్ మీకు ఏటీఎం కార్డు కావాలని అడుగుతుంది, మొబైల్ బ్యాంకింగ్ కావాలని అడుగుతుంది, SMS బ్యాంకింగ్ అడుగుతుంది, చెక్ బుక్ అడుగుతుంది. మీకు ఏవే కావాలో దానిపై టిక్ చేసి కంటిన్యూపై క్లిక్ చేయండి. నామినీ డీటెయిల్స్ పాస్బుక్ పై కావాలని అడుగుతుంది. ఇక్కడ ఉంది SR నో, కావాలంటే ఎస్ అని ఇవ్వండి, ఇచ్చి కంటిన్యూపై క్లిక్ చేయండి. నెక్స్ట్ మనం ఫస్ట్లో చెప్పినట్టు డాక్యుమెంట్స్ అన్ని కస్టమర్ ఫోటో, నెక్స్ట్ కస్టమర్ సిగ్నేచర్, ఇవన్నీ 20 KB టు 50 KB ఉండాలి, ఫోటోను సిగ్నేచర్. నెక్స్ట్ ఆధార్ కార్డ్ మాత్రం 20 KB టు 100 KB మధ్యలో ఉండాలి. కమ్యూనికేషన్ అడ్రస్ కింద యూటిలిటీ, ప్రాపర్టీ, అలాట్మెంట్ లెటర్, సెల్ఫ్ డిక్లరేషన్ అని అడుగుతుంది. అన్నీ అప్లోడ్ చేశాక కింద అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది, దానిపై క్లిక్ చేయాలి. అప్పుడే అది అప్లోడ్ అయినట్టు. సైజు మ్యాచ్ అవుతలేదని చెప్తుంది. 20 KB అబౌవ్ అడిగింది. సైజ్ దానికి సరిపోయేంత సెట్ చేసుకున్నాక ఇలా అప్లోడ్ అని కొడితే సైడ్ పండి మీకు డాక్యుమెంట్స్ కూడా చూపెడుతుంది, మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఏంటిది అనేది. డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి కింద సేవ్ అని ఉంటుంది, సేవ్ పై క్లిక్ చేయండి. అప్లికేషన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని మీకు రిఫరెన్స్ నెంబర్ వచ్చింది. నెక్స్ట్ ఓకే పై క్లిక్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ అడుగుతుంది, సబ్మిట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక థ్యాంక్ యూ అని అడుగుతుంది. యువర్ ఆన్లైన్ రిక్వెస్ట్ హాస్ బీన్ రిజిస్టర్డ్ విచ్ వ్యాలిడ్ 30 days అని అడుగుతుంది. మీరు ఎక్కడ బ్రాంచ్లో అవుతుందో అక్కడ ఈ డాక్యుమెంట్స్ గురించి సబ్మిట్ చేయాలి. డాక్యుమెంట్స్ గురించి డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది, డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. అది ప్రింట్ తీసుకుని వెళ్ళి మీరు ఏ బ్రాంచ్లో అయితే అకౌంట్ ఓపెన్ చేయాలని రిక్వెస్ట్ పెట్టుకున్నారో ఆ బ్రాంచ్లో దీంతో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ ఒక 2 ఫోటోలు, ఆ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే వాళ్ళు అవన్నీ వెరిఫై చేసుకొని మీకు పాస్బుక్ ప్రింట్ చేసి ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ఎలా చేసుకోవాలో తెలిసిందనుకుంటా. మీరు బ్యాంక్కి వెళ్ళకుండా డైరెక్ట్ ఆన్లైన్లో చేసుకొని ఆన్లైన్లో వచ్చిన ఫామ్ను తీసుకెళ్ళి బ్యాంక్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది, మీకు అకౌంట్ వస్తుంది. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాద్ ఆన్లైన్ టెక్ ముందు ఇలాంటి బ్యాంకింగ్ సంబంధించిన వీడియోలు చాలా తీసుకొస్తూ ఉంటాం కాబట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.